మేధావి. ప్రపంచ మేధావి అని పేరు పెడితే యూట్యూబ్లో కూడా దీనే వస్తాడు మీకు. ప్రపంచ మేధావి అసలు ఎలాంటి మస్క్ ఇంకో మస్క్ అందరికంటే ఎక్కువ ఈయనకే ఉండదు తెలివి. బరాబర్ ఉంటుంది. చూడు ఇంక చెప్తాడు ఇంకా చిలక పలుకులు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకు వెళ్తాడట. నీటి వాటాల విషయంలో రాజీ పడబోవట. కృష్ణా జిల్లాలో 555 టీఎంసీలు కేటాయించట. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో మేము ఏకీభవించడం లేదట. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాయన ఇంకా రాజీ పడతావా లేదా, ఇంకా నువ్వు ఎంత పెద్ద మునగాడో మేము చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టు వెళ్తామంటాను కదా. ఇంతవరకు నువ్వు ఉండి పొడిచింది ఏమైనా ఉంటే కదా అది నమ్ముతానికి. ఎత్తు పొడగిస్తావు, జుట్టు పెంచు, ఇది గడ్డం పెంచుకో, ఇది పెంచుకొని పొడుగు చేసుకోండి. ఇంకంతకంటే ఎక్కువ నువ్వు చేయగలిగేది సింపుల్ చెప్తాను. నువ్వు గడ్డం పెంచవలసిందే గుడ్డెలు లేక తయారవుతుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడానికి నువ్వు ఏమైనా చేయగలుగుతా నమ్మితే మనంత పిచ్చోడు లేడిగా. ఇప్పుడు పట్టపక్కటీలు ఇవాళ 6 నెలలు కావస్తాను, 6 నెలలు దాటింది అని అడిగితే చనిపోయిన శవాలను తీయలేడు. ఎస్ఎల్బిసిలో చనిపోయిన శవాలను తీయలేడు. నీటి వాటా కోసం కొట్లాడుతూ అంటారు కదా. ఇగో మనం ఒకటే ఒక మాట మాడుతున్నాం. మనందరికీ శ్రీశైలం ప్రాజెక్టు తెలుసు కదా మీ అందరికీ. సరే కృష్ణా అంటానుగా, కృష్ణా గురించి మాట్లాడదాం. కృష్ణా నదిలో ఒకటి నాకు చేసి శ్రీశైలం ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్. ఈ రెండింటి మీద ఈయన సారు ఈ మునగాడు గేట్లు లేపిండు. నాకు తెలిసి దీన్ని లేపలేదు, దీన్ని లేపిండు. 26 గేట్లు లేపిండు. ఈడంగా పోతిరెడ్డిపాడు పొక్కు కొట్టిరు. నీళ్లు 20,000 క్యూసెక్లు పోయి 80,000 క్యూసెక్లు పోయింది. ఇది నీటి వాటా కంటే ఎక్కువనా తక్కువనా మీరు చెప్పండి. 20,000 తీసుకోవాలి, 80,000 తీసుకోకపోతే అది ఎక్కువనా తక్కువనా? వాటాల గురించి మాట్లాడతాను ఈ సన్నాసి, అందుకే అడుగుతాను. ఇంకోటి నాగార్జున సార్ కుడికాలోకి వెళ్ళి ఈడంగా 26 గేట్లు ఇట్లా గేట్లు ఈడంగా ఉంటే ఇక తోడుకొని పోతూనే ఉన్నాడు ఆడంగాడు. 10 రోజులకు వెళ్ళి తోడుకోపోతాడు. 10 రోజుల ముందుకెళ్ళే ఈయనట సుప్రీంకోర్టు వెళ్తాడట. నీటి వాటా కాపాతట. 6 మట్టి అట. ఈ అన్ని మట్టిలు అయిపోయినాయి. ఈ మట్టి లేపుతాడు. ఇప్పుడు ఉన్న మట్టిలన్నీ పొడిచిండు. ఈ 6 మట్టి ఎత్తు లేపి నువ్వు ఈ కట్టలు కట్టేది ఉన్నది. నేనేమడుతా అన్న ఉత్తమన్నా, సరే నువ్వు అన్ని చేస్తావు అనుకున్నాం. ఇగో ఇది చేయకపోతే ఇది రాజకీయాలకెళ్ళి వీక్కుంటా, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఏమైనా ప్రమాణం చేయి. ప్రమాణం చేసి ఇవాళ తిను. అంటే మన రేవంత్ అనంటే అన్ని దొంగ ప్రమాణాలు చేసి కానీ నువ్వన్నా సక్కమైన ప్రమాణం చేయి. ప్రమాణం చేసి ఆయన ఇగో నేను అన్ని పొడుస్తా నా దమాకుతో, నా మిడల్ దమాకుతో. ఒకవేళ పొడవలేకపోతే నేను దిగిపోతా, నేను రాజీనామా చేస్తా. ఇక నేను జిందగీలో మళ్ళా రాజకీయాలు ఉండరు నేను కానీ మా సత్యమని కానీ చెప్పు మరి అట్లా చెప్తే మేము సంతోషపడతాం కదా. ఏం భయమా ఈ సకదనం పాడు కానీ తెలివి ఇది ఒక కథ. ఏంటంటే నీటి జిల్లాలో 550 టీఎంసీలు కేటాయించని కోరుతావు. 500 అవసరం లేదు, 50 తీసుకో, నీ తెలివితో చూద్దాం. 50 టీఎంసీలు 500 దానికి ఎందుకు? ఇక ఫస్ట్ గుడ్లో ఉన్నది మీకు, తర్వాత ఏట్లో ఉన్నది వీకుదాం. కానీ 22 నెలలకెళ్ళి నల్గొండ జిల్లాకి ఏమైనా సుక్క నీళ్ళు ఇచ్చినవా? నీ ముదనష్టం కానీ నువ్వు వచ్చి ఇప్పుడు 21 నెలలు అవుతుంది. కాళేశ్వరం నీళ్ళు వీకిచ్చింది లేదు. ఇంకా ఉన్నది ఏకైక గోదావరి పోతే మిగిలింది ఇక కృష్ణానే కదా. కృష్ణా నదిలోకి వెళ్ళి నల్గొండ జిల్లాకు కేసీఆర్ కంటే ఒక సుక్క నీళ్లు, ఒక సుక్కే ఎక్కువ ఉండదు, 1 డ్రాపు ఎక్కువ ఇచ్చిన నువ్వు ప్రమాణం చేద్దాంపా, లేదు డేటా బయట పెడదాంపా, అసెంబ్లీలో చేసే పెడదాంపా. అది చేత కాదు. ఏం చేస్తానికి వచ్చినావు? రిపేర్ అయి రాలే, పండుకుంటానికి వచ్చిన అసెంబ్లీకి. అసవంటి బాపతి కానీ ఆయన నువ్వు, అసవంటి బాపతి నీది. నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అంత అవసరం లేదు కానీ హెలికాప్టర్ వేసుకో. ఫస్ట్ హెలికాప్టర్ పెట్టుకొని మంచిగా జల్సాగా తిరుగు. రోజు ఒక టూర్ వేసుకొని బాగా అభివృద్ధిలోకి రా. మా అభివృద్ధి ఇంకా నీ వల్ల కాదు, అది వేరే విషయం. నీ తెలివి ఏ పాటితో నువ్వు ఎంత మునగాడువో అందరూ తెలిసేరా. సో ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన బాధ ఏంటంటే రోజు ఒకరు మెయిన్ పేపర్లకు రావాలి అంతే. ఏదన్నా సరే ఏదన్నా సొల్లు మాట్లాడతారు, మెయిన్ పేపర్లకు మీరు రావాలి అంతే. అంతవరకే లెక్కాలి, అంత మించి వేరే లెక్కే ఉండదు.